రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టెమీ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడగలుగుతున్నామని పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ అవంతి తెలిపారు. గుండెకు సంబంధించిన అత్యంత ఖరీదైన టెనెక్టీ ప్లస్ ఇంజెక్షన్ ను ఈసీజీ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించడం ద్వారా ఎంతో మంది పేదలు హృదయ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందుతున్నారని చెప్పారు. ఎవరికైనా ఛాతీ నొప్పి, ఎడమ భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం, గుండె దడ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే 108కి కాల్ చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకోవాలని సూచించారు. గుండెపోటు వ్యాధి నుండి సక్సెస్ఫుల్ గా కోలుకున్న పలువురు వ్యక్తులు మాట్లాడుతూ పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తమకు ఎంతో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారని పేర్కొంటూ వైద్యులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. Good morning. I'm Dr. Avanti, Medical Superintendent, Community Health Center, Pendurti. ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనం సెమీ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు సెమీ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఈ సెమీ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గుండెకి భరోసా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి చెస్ట్ పెయిన్ రావడం, గుండె ఆయాసం, లేకపోతే దవడ నొప్పి, తర్వాత ఎడమ షోల్డర్ అనేది లాగడం, అలాంటివి ఆయాసం అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి సడన్ గా వచ్చినప్పుడు ఆ ఒక్క గంట పరిధిలో మనం సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మనకి టెరిటరీ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం ఆ పేషెంట్ సేవ్ చేయొచ్చు. అలాంటిది మనకి ఒక ఇంజెక్షన్ గవర్నమెంట్ మనకి అందించింది, టెనెక్ట్లెస్ అనేసి ఇంజెక్షన్. అదేంటంటే చాలా 45,000 వాల్యూ ఉంటుంది. అలాంటిది పేద ప్రజలకి అందాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించింది. దీన్ని మనం సరిగ్గా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మెయిన్ ఏంటంటే మా హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెందుర్తిలో 14 పేషెంట్ని మనం కాపాడగలిగాం. ఎందుకంటే ఈ గోల్డెన్ అవర్లో మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రక్తం గట్టకుండా ఉంటుంది. సరైన టైంకి మనం ట్రీట్మెంట్ అందించి వాళ్ళు మళ్ళీ టెరిటరీ సెంటర్కి వెళ్ళేలోపు మనం లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది. ఈ సెమీ ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఉద్దేశం ఇదే. దీనికి సరిగ్గా యూజ్ చేసుకుంటారు అని నేను అభిప్రాయపడుతున్నాను. తర్వాత మా డాక్టర్ గారు మాట్లాడతారు. ఇదేంటంటే పేషెంట్ వచ్చా కానీ ఎలాగ సింప్టమ్స్ ఎలాగ ఉంటాయి అవన్నీ కూడా వివరిస్తారు. నా పేరు ఎం లక్ష్మణరావు. నాకు 26/2/24లో రాత్రి ఆదివారం అర్ధరాత్రి 11 గంటలకి ట్రైన్ వచ్చింది. మన పిహెచ్సికి వచ్చాం. వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు నాకు ఈసీజీ తీసి వెంటనే ఏదో 40,000 ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసి వెంటనే కేజీసీ పంపించారు. కేజీసీలో కూడా వీళ్ళు ఆల్రెడీ మాట్లాడి రిఫర్ చేసి అక్కడ నేను ఇంజక్టర్కి అన్ని సిద్ధం చేశారు. అన్ని సిద్ధం చేసి నన్ను వెంటనే జాయిన్ చేసుకొని ముందు వేశారు. అయితే ఇక్కడ వైద్యం బాగానే రెస్పాన్స్ తోటి చాలా వేగంగా తీసుకున్నాను. వెంటనే నేను వచ్చిన 11:30కి వచ్చాను. 11:15 కల్లా నన్ను కేజీకి పంపించారు. ఇక్కడ ఇంజక్షన్ చేసి వైద్యం చేసి ఈసీజీ తీసి చాలా పెందుర్తి వైద్యం డాక్టర్స్ అయితే వైద్యం చాలా బాగా చేస్తున్నారు. ఇది వరకు మీద ఇప్పుడు కూడా ఓపీ బాగా పెరిగింది. అదొకటి సదుపాయంగా ఉన్నది. మనకి ఈ చుట్టుపక్కల గ్రామాలకి చాలా అందుబాటులో ఉన్నది వైద్యం. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగుంది. నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. నాకు 23వ తారీఖు నైట్ వచ్చింది 12 గంటలకి. అంటే అట్లా తీసుకొని వేడి నుంచి తాగి అలా పడుకున్నాను తగ్గింది. మళ్ళీ మంగళవారం 24వ తారీఖు మళ్ళీ 1 గంటకల్లా మళ్ళీ రప్పు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఎవరో డాక్టర్ లేరు, బయటికి వెళ్దామంటే మా దగ్గర గవర్నమెంట్ వచ్చారు. ఇచ్చి రాగానే బీపీ చూసి వెంటనే ఒక 1 గంటలో ఇంజక్షన్ చేశారు. నాకు బాగుందండి, కాళ్ళు వెళ్తామని అంబులెన్స్ వెళ్ళాలి అంటే అంబులెన్స్ రక్షించి మమ్మల్ని ఇక్కడ బాగా బాగుంది. అక్కడ కూడా 5 రోజులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మీకు కంటు పడుతుందమ్మా అన్నారు. నేను మా గవర్నమెంట్ కోర్టు హాస్పిటల్లో ఉన్నారు, మా ఆయన డాక్టర్ చేశారని చెప్పాను. వెంటనే 5 రోజులు వాళ్ళ అభ్యర్థులు ఉంటారని ఇచ్చారు. చేసేసి ఈరోజు కూడా ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు తిరిగి ఆ తర్వాత నేను తినేకల్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మంచి కంటి చేశారు. 2 కంటి చేశారు. అక్కడ ఒక 5 రోజుల నుంచి ఇప్పుడు నా బాగానే ఉంది.